ఇది కృష్ణా జిల్లాలోని మంగినపూడి బీచ్ అండి. ఇది విజయవాడ నుండి ఒక 70 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుందన్నమాట. ఇదైతే బందరు బీచ్ అని కూడా అంటారు. చూడొచ్చు మీరు. ఇంతకుముందు అయితే ఈ రోడ్డు ఇది లేదనమాట, ఈ మధ్య అయితే వేశారు ఇది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ ఇక్కడ ఈ బీచ్కి అయితే వస్తారు. చూడొచ్చు. ఇది మంగినపూడి బీచ్ అనేది చాలా ఫేమస్ బీచ్ అండి. ఇక్కడ చిల్డ్రన్స్ కోసం అని ఇలా స్పోర్ట్స్ బైక్స్ అని, ఇప్పుడు బీచ్ ఒడ్డున హార్స్ కూడా పెట్టారండి. ఇంతకు ముందు అయితే ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే లేవన్నమాట. అయితే ఈ బీచ్లో వాటర్ అయితే అంత ప్యూర్గా అయితే లేవండి, కొంచెం శాండీగా ఉన్నాయి. చూడొచ్చు మీరు. ఇక్కడైతే పోర్టు నిర్మాణం కూడా జరుగుతుందండి. చూడొచ్చు అక్కడ క్రేన్లు అవి తవ్వుతున్నాయి కదా. ఎప్పటి నుండో అనుకుంటున్న ఈ పోర్టు పనులు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది బందరు ప్రజల యొక్క కోరిక అండి. ఎప్పుడు పోర్ట్ వస్తుందా, ఎప్పుడు షిప్లు ఇక్కడికి వస్తాయని చెప్పి చాలా కాలం నుండి అయితే ఎదురు చూస్తున్నారు. ఎలాగైతే ఇన్నాళ్ళకి పోర్టు పనులు అయితే జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ మా రిలేషన్స్ది ఫంక్షన్ ఒకటి జరుగుతుందండి, దానికోసం అయితే వచ్చామన్నమాట. ఇక దగ్గరలో బీచ్ ఉంది కదా అని చూడటానికి అయితే వచ్చాము. ఏదైనా మేము ఎప్పుడు సముద్రంలో ఉంటాం కాబట్టి మాకు కొత్త కాదు. అయినా కానీ మన ఏరియాలో మన బీచ్ చూస్తే ఆ కిక్కే వేరు కదా. ఇలా బీచ్ ఒడ్డున శివలింగం కూడా పెట్టారండి, చాలా బాగుంది. చూడొచ్చు మీరు. ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉందండి, చూడొచ్చు మీరు. ఇంకా ఇక్కడ బీచ్ దగ్గర చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఇక్కడ ఈ శివాలయం అండి. ఈ శివాలయంలో 12 బావులు ఉంటాయి అన్నమాట. ఈ 12 బావుల్లో 12 నదుల యొక్క నీళ్ళు అయితే ఉంటాయండి. చూడొచ్చు మీరు. ఈ బావుల్లో నీటితో స్నానం చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళ తల మీద చల్లుకుంటా కానీ ఇది గుడి గురించి తెలిసిన వాళ్ళు చాలామంది అయితే వచ్చి దర్శించుకొని ఇలా స్నానాలు అయితే చేస్తారండి. ఈ బావుల్లో నీరు కూడా మనం టేస్ట్ చేయొచ్చు అనమాట. కొన్ని అయితే చప్పగా, కొన్ని అయితే తీయగా, అలా తేడా అయితే తెలుస్తుందండి. ఈ బావుల్లో నీరు కూడా చూడొచ్చండి, చాలా క్లీన్గా అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ బావుల్లో నీళ్లు ఈ రకాలు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని నాకైతే డౌట్ ఉందండి. ఈయన మా మామగారు అనమాట. ఈయన కొంచెం పెద్ద ఆయన, మనకన్నా పెద్ద ఆయన కాబట్టి ఈయనకైతే తెలుస్తుంది. ఆయన అడిగి తెలుసుకుందాం. దాంట్లో ఒక నదిలో నీళ్లు గింజలు ఎక్కువ పోసారంట. అదే రకంగా ఎప్పుడు కట్టాలి ఉండిపోయి నీరు. ఓకే ఓకే, విన్నారు కదా మా మామగారు చెప్పింది. అది 12 నదుల్లో నీళ్ళు అయితే మామూలుగా వాళ్ళు ఒక బిందెతోనే అలా తీసుకొచ్చి ఇక్కడ బావులు అయితే పోసారంటండి. అవి తర్వాత నుండి కూడా అలా కంటిన్యూగా అవే వాటర్ లోపల నుండి అయితే వస్తున్నాయి అన్నమాట. అది అతనైతే చెప్పింది. బాగున్నాయండి. కొన్ని బావులు అయితే వాటర్ తీగున్నాయి, కొంచెం ఉప్పగా ఉన్నాయి అనమాట. ఇది 5వ బావి. ఇది 5వ బావి. మొత్తం తేడా అయితే తెలుస్తుంది. ఇలా మా వాళ్ళు 12 బావుల్లో నీళ్ళతో అయితే శివుడికి అభిషేకం అయితే చేశారండి. వాళ్ళు చేసి నాతో కూడా చేయించారు. ఇదే ఎవరైనా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం బీచ్ దగ్గర కానీ వస్తే కంపల్సరీగా ఈ గుడిని దర్శించుకోండి. ఈ బావుల్లో యొక్క నీళ్ళతో కనుక స్నానం చేస్తే చాలా మంచిదని పెద్దవాళ్ళు అయితే అంటారు. సో గైస్, ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రావు క్యాప్చర్స్.